సిద్ధలగుట్ట సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆర్మూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు దుమ్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని తెలుస్తున్నాం. అన్న చెప్పండి, అసలు రైతుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది పరిస్థితి? ఆర్మూర్ పవిత్రత అంటే సిద్ధులగుట్ట. అసలు ఆర్మూర్ అనే పేరు వచ్చిందే 6-3 నవనాథ్ సిద్ధులు. ఆ సిద్ధులగుట్ట మేము ప్రమాణం చేసినా చెయ్యాలంటే భయం. ఇంతవరకు మేము ఎప్పుడు చేయం ప్రమాణం. గెలిచినా ఓడినా భయపడి బతుకుతాం దేవుడికి, కానీ దేవుళ్ళ మీద ప్రమాణం చేయలే. ఆర్మూర్ సిద్ధులగుట్ట అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇండియాలో. స్వయంగా వెలిసిన దేవాలయం గుహలో ఉంటుంది. అది దేశవ్యాప్తంగా తెలుసు. కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అనేక మంది, ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు. మరి వారు సిద్ధులగుట్ట సాక్షిగా రుణమాఫీ అని చెప్పారు. ఖచ్చితంగా శివుడే చూసుకుంటాడు. శివుడు ఆజ్ఞ లేని సీమ కూడా కుట్టదు. మరి ఆయనకు పనిష్మెంట్ ఖచ్చితంగా శివుడే ఇస్తాడు. ఈ రాష్ట్ర రైతాంగానికి వెంటనే ఆయన ఏదైతే ప్రమాణం చేశాడో 49,000 కోట్లని మొదట చెప్పారు, 41,000 కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. గెలిచినాక ఎంపీ ఎలక్షన్లో 31,000 కోట్లు అన్నారు. క్యాబినెట్లో తీర్మానం 26,000 కోట్లకు చేశారు. చేసింది మాత్రం ముఖ్యమంత్రి గారు ప్రకటించి 17,000 కోట్లు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కాదు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ 7,500 కోట్లే పోయినాయని చెప్పారు. కాబట్టి ఇలా 85% మంది రైతులకు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా అంటే నిరంతర ప్రక్రియ అంటారు కదన్నా, ఆ ప్రక్రియలో భాగంగా ఇంకా వస్తాయని రైతులు వెయిట్ చేస్తూ ఉంటే మీరే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు. నిరంతర ప్రక్రియ లేదే. ఆగస్టు 15 వరకు మొత్తం ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. మీకు వీడియోలో కూడా చూపించాం. వారు మాట్లాడిన మాటలు రికార్డెడ్ ఉన్నాయి. దేవుళ్ళ మీద ప్రమాణాలు ఉన్నాయి. 13 దేవుళ్ళ మీద ప్రమాణం. వేములవాడ దేవుడి నుంచి పడితే యాదగిరిగుట్ట దాకా, పెద్దమ్మ టెంపుల్ నుంచి పడితే సిద్ధులగుట్ట దాకా ప్రమాణాలు చేశాడు. దేవుళ్ళు విన్నారు, మీడియా మిత్రులు విన్నారు, రికార్డ్ అయి ఉన్నది. వారు ఏం చెప్పారు? ఆగస్టు 15 వరకు మొగులకు ముఖం పెట్టి చూశారు. కాబట్టి మరి రైతన్నలు ఇప్పుడైనా ఇవ్వాల్సిందే. రైతన్నలకు రుణమాఫీ రైతులతో పెట్టుకున్నాడు. వాళ్ళ గురువర్యులంటే చంద్రబాబు గారు మట్టిలో కలిసిపోయారు. ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ కనుమెరుగైపోయింది. 2009లో ఈ ప్రాంతంలో ఎర్రజొన్న రైతులకు డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు గెలవలే, కనుమెరుగైపోయింది. మళ్ళా కూడా గెలవదు. ఈ రైతులకు రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతి తొందరలోనే. రైతుల ఉసురు మంచిది కాదు. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు. రైతుల ఉసురు అసలే మంచిది కాదు. ఆ రైతుల ఉసురు రేవంత్ రెడ్డి గారికి తలుగుతుంది. మహాధరణ కోసం చివరి చెప్పండి, రైతులంతా సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఎట్లాంటి స్ట్రాటజీ ఉంది? ఈ ప్రాంతంలో ఇది ఆర్మూర్ గడ్డ, రైతుల అడ్డ, ఉద్యమాల గడ్డ. గతంలో అనేక సార్లు ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతంలో రైతులను టచ్ చేస్తే ఇది 3 ఫేజ్ల కరెంటు. ఆర్మూర్ రైతులు టచ్ చేస్తే 500 kV ట్రాన్స్ఫార్మర్ టచ్ చేస్తే మసి మడుమైపోతారు. 2008లో నువ్వే జర్నలిస్ట్గా ఉన్నావు. నీ సాక్షిగా పోలీస్ జీబుల నుంచి పడితే ఇళ్ళ దాకా కాలబెట్టిరు. నువ్వే చూసినావు, వీడియోలు ఉన్నాయి. అనవసరంగా రైతులను పిలిచి బెదిరిస్తే అరెస్టులు చేస్తామని చెప్పి వీడియోలను పిలిచి బెదిరిస్తూ ఊకుంటారా? ఇలా వీడియోలను పిలిచి బెదిరిస్తే ఏం చేసారు? వీడియోలు తీర్మానాలు చేసిరు. మమ్మల్ని అరెస్ట్ చేయండి, మీకు దమ్ముంటే మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఇంటికి 2 రావాలి, రానోళ్లకు జుర్మానా అని చెప్పి ఆలూరు, మంతిని, పిప్పిరి, పెర్కిట్, గోవింద్పేట సంఘాలలో తీర్మానాలు అయిపోయినాయి. అంకాపూర్లో తీర్మానాలు అయిపోయినాయి. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని. అందుకోసమే ఆర్మూర్ రైతులు మంచోళ్ళు కాదు. 3 ఫేజ్ల కరెంటు. ఆర్మూర్ రైతులది నాకు బాగా తెలుసు. వాళ్ళే నన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన వ్యక్తులు. నా ఆర్మూర్ ప్రజలు నా దేవుళ్ళు. వాళ్ళ జోలికి వస్తే ఎవరికి మంచిది కాదు. పోలీసు వాళ్ళని కూడా ఊకోరు. అలా చక్రవడ్డీతో లెక్క తీసుకుంటారు. ఇక్కడున్న ఏసీపీ, సిఐ, ఎస్ఐలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మర్యాదగా విజ్ఞప్తి చేస్తున్నా. యాజ్ అడ్వకేట్గా కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి రైతుల జోలికి రాకండి, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఫైనల్గా రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్స్ అంటే ఇప్పుడు మా పోలీసు కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా అధ్యక్షుడిని. మా నాయకుల మీద కేసులు పెడుతురు. నా మీద స్వయంగా కేసులు పెట్టిరు. నా మాల్ సీజ్ చేసిరు. మీకు తెలుసు, ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. మళ్ళీ మాల్ ఓపెన్ అయింది, మీకు తెలుసు. నా తప్పుంటే ఓపెన్ అవుతుందా మాల్? నా భూమి కాంపౌండ్ వాళ్ళు కాలగొట్టిరు. నా భూముల మీద కేసు పెట్టిరు. నా భార్య మీద కేసు పెట్టిరు. మా అమ్మ మీద కేసు పెట్టిరు. 70 సంవత్సరాలు నా మీద కేసు పెట్టిరు లొంగిపోవాలని. కానీ జీవన్ రెడ్డి అంటే లొంగుతాడా? లొంగక 11 కేసులలో ఆర్డర్లు తీసుకొచ్చిన. హైకోర్టు పోయినా, సుప్రీంకోర్టు పోయినా. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా మా బీఆర్ఎస్ నాయకుల కోసం, మా రైతుల కోసం 10 కోట్లు డిపాజిట్ చేసిండు కేసులను ఎదుర్కోవడానికి. బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు భయపడద్దని చెప్పాం. 9 నెలల్లో పోలీసుల మీద ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళు మించుతూ ఉన్నారు. వాళ్ళ డ్యూటీస్ని అతిక్రమిస్తూ ఉన్నారు.
బెదిరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఏజెంట్లుగా మారిపోయారు ఈ ఆర్మూర్లో. కాబట్టి నేను చెప్తా ఉన్నా, జాగ్రత్తగా ఉండాలి. మేము మంచోళ్ళం కాదు, దాని అంతా లెక్క ఉంటుంది. నీకు తెలిసే మన గురించి కథ అంతా. రెడ్ బుక్ స్ట్రాటజీ ఒక ఆర్మూర్ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? నేను జిల్లా వ్యాప్తంగా ఉంటుంది మా దగ్గర రెడ్ బుక్లో. ఈ రెడ్ బుక్లో డీటెయిల్స్ మొత్తం ఎక్కుతాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, మొత్తానికైతే ఆర్మూర్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించి పూర్తిగా మహాధర్నాకు మద్దతు తెలియజేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్ గారు జీవన్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావణ్తో జాడ రమేష్, J6 న్యూస్, ఆర్మూర్.